హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ పొందుతున్నటువంటి లబ్ధిదారులకు ఒక ఊహించని గుడ్ న్యూస్, అలానే ఒక షాకింగ్ న్యూస్గా అయితే చెప్పవచ్చు అనమాట. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ యొక్క ఆసరా మరియు చేయూత పెన్షన్లు అయితే పొందుతూ ఉన్నారో, సో వారికి ఆగస్టు నెల నుంచి ఒక కొత్త విధానంలో పంపిణీని అయితే చేయబోతున్నారనమాట. ఆ కొత్త విధానాన్ని ఎందుకు తీసుకువస్తున్నారు, ప్రజెంట్ ఉన్నటువంటి ఈ యొక్క పాత పద్ధతిని ఎందుకు రిజెక్ట్ చేయబోతున్నారు అనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా అయితే చెప్తాను. అలానే కొత్తగా ఆసరా మరియు చేయూత పెన్షన్లకు సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉండబోతుంది, రాబోయే రోజుల్లో అప్లికేషన్స్ ఎప్పుడు తీసుకుంటారు అనే వివరాలను కూడా నేను మీకు తెలియజేస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. అలానే మీకు ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇక్కడ మీరు వీడియో కింద చూడవచ్చు, లైక్ బటన్ అయితే ఉంటుంది, తప్పకుండా లైక్ చేసేయండి. సో అలానే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఏమైనా అప్డేట్స్ వచ్చినప్పుడు వెంటనే నేను మీకు టెలిగ్రామ్ ఛానల్ ద్వారా మెసేజ్ అనేది ఫార్వర్డ్ చేస్తాను. సో ఇక లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చినట్లయితే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజెంట్ ఏ విధంగా అయితే పెన్షన్ల పంపిణీ అనేది జరుగుతుందో ఒకసారి గమనించినట్లయితే, సో మన యొక్క బయోమెట్రిక్స్ అనేటివి తీసుకొని, అంటే వేలి ముద్రలు అనేటివి తీసుకొని పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తారనమాట. ఒకవేళ వేలి ముద్రలు పడనటువంటి వాళ్ళకి సంబంధించి మీ యొక్క గ్రామ పంచాయతీ సెక్రటరీ ఎవరైతే ఉంటారో వారికి, మరియు ఎక్కడైతే మీరు పోస్ట్ ఆఫీస్ అనేది ఉంటుందో, సో ఆ యొక్క పోస్ట్ ఆఫీస్ అధికారి అయితే వచ్చి, సో మీ యొక్క పెన్షన్ అనేది వారి యొక్క ఫింగర్స్ అనేటివి అప్డేట్ చేసి మీకు పెన్షన్ అనేది ఇచ్చేవాళ్ళు. సో ఇక్కడ దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఒక 30-40% మంది బయోమెట్రిక్స్ అనేటివి ఇష్యూ వల్ల అయితే పెన్షన్ అనేది సకాలంలో పొందలేకపోతున్నారు. అలానే ఇక్కడ ఎక్కువ శాతము ఈ పాత పద్ధతిని, అంటే ఈ యొక్క బయోమెట్రిక్ ద్వారా పెన్షన్ ఇచ్చే పద్ధతిని ఎందుకు మార్చుతున్నారంటే, ఎక్కువ మంది కాదు, కొద్దిమంది ఉద్యోగులు ఎవరైతే ఈ మధ్యలో ఉన్నటువంటి ఉద్యోగులు, గ్రామ సెక్రటరీ కానివ్వండి, అదేవిధంగా ఈ యొక్క పోస్ట్ ఆఫీసర్ కానివ్వండి, సో వారి యొక్క బయోమెట్రిక్స్ అనేవి అప్డేట్ చేసుకొని ఈ యొక్క పెన్షన్ నగదునైతే కాజేస్తున్నారు అనే ఉద్దేశంతో ఈ యొక్క పాత పద్ధతిని అయితే రిజెక్ట్ చేశారు. అలానే కొత్త పద్ధతులు చూసుకున్నట్లయితే మన యొక్క పొరుగు రాష్ట్రాల్లో చాలా అంటే చాలా బాగా ఇంప్లిమెంట్ అవుతున్నాయి. సో వాటి ద్వారా చాలా సులభతరంగా కేవలం ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే 2 రోజుల్లోనే పెన్షన్ల పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తంగా కూడా పంపిణీ అయితే జరిగిపోతుంది. సో కాబట్టి అక్కడ అవలంబిస్తున్నటువంటి కొత్త పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటిని మన యొక్క తెలంగాణ కూడా ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ సర్కార్ తీసుకున్నటువంటి ఒక కొత్త నిర్ణయం అయితే చెప్పవచ్చు అనమాట. అయితే ఈ కొత్త నిర్ణయం అనేది చాలా అంటే చాలా బెనిఫిట్స్ అనేవి ఉండబోతున్నాయండి. కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలో అయితే మీరు పెన్షన్ అనేది తీసుకోవచ్చు. అయితే ఈ కొత్త పద్ధతి అనేది ఏ విధంగా ఉంటుందంటే, ఫేషియల్ రికగ్నిషన్ అనేది జరుగుతుందండి. అంటే పెన్షన్ లబ్ధిదారుల యొక్క ఫోటోని క్యాప్చర్ అయితే చేస్తారనమాట. సో దీని కొరకు చేయూత మరియు ఆసరా పెన్షన్లకు సంబంధించి ఒక ప్రత్యేకమైన యాప్ కూడా రావడం జరిగిందండి. సో ఆగస్టు నెల నుంచి ఇవ్వబోతున్నటువంటి పెన్షన్లలో మార్పులు అయితే ఉండబోతున్నాయి అనమాట. సో ఇక్కడ మీకు పెన్షన్ ఇచ్చేటువంటి అధికారి మొదటిగా మీకు బయోమెట్రిక్ అనేది చేస్తారు. బయోమెట్రిక్ అనేది వర్క్ అయితే మీకు పెన్షన్ అనేది ఇస్తారు. ఒకవేళ బయోమెట్రిక్ అనేది వర్క్ కాకపోతే ఈ యొక్క చేయూత పెన్షన్లకు సంబంధించినటువంటి యాప్ ఏదైతే ఉంటుందో దాంట్లో మీ యొక్క ఫోటోని అనేది క్యాప్చర్ చేసుకుంటారనమాట. ఆ ఫోటోని క్యాప్చర్ చేసేసుకొని సో మీకు పెన్షన్ అనేది అలర్ట్ చేయడం జరుగుతుందండి. సో దీని కొరకు సర్వర్ అండ్ సాఫ్ట్వేర్స్ అన్నిటిని కూడా అప్డేట్ చేస్తున్నట్లు సమాచారము. సో కాబట్టి చేయూత పెన్షన్లు ఎవరైతే పొందుతున్నారో వారందరికీ కూడా ఇది ఒక మంచి గుడ్ న్యూస్గా అయితే చెప్పవచ్చు. సో ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా అయితే మీకు పెన్షన్ అనేది కొత్త పద్ధతులు అయితే ఆగస్టు నెల నుంచి అయితే ప్రారంభించబోతున్నట్లు సమాచారము. సో కాబట్టి ఈ విధంగా పెన్షన్లకు సంబంధించి లేటెస్ట్గా ఉన్నటువంటి సమాచారాన్ని నేను మీకు అందించాను. ఇందులోని సమాచారం మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా అప్డేట్స్ అనేవి రావచ్చండి, ఎందుకంటే కొత్తగా పెన్షన్లకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణకు సంబంధించి మరియు అదేవిధంగా ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి ప్రాసెస్ అనేది కరెక్ట్గా ఇంప్లిమెంట్ అవుతుందా లేదా అనే అప్డేట్స్ కూడా వస్తాయన్నమాట. తప్పకుండా నేను మీకు తెలియజేస్తాను. అయితే ఈ కొత్త పద్ధతి ఏదైతే ఫేషియల్ రికగ్నిషన్ అనేది చేసి మీకు పెన్షన్ అనేది ఇవ్వడం మీకు నచ్చుతుందా లేదా అనేది ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.